క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదె లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed soul of Madimi Velangani Raju and Madimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children. Mass offered by Swapna and Divesh family. Thanksgiving Mass offered by Basani Rojamma family. Thanksgiving Mass on the occasion of 21st wedding anniversary of Kavuri Rudayaraj and Mary Sunita, and for the good health of Rudayaraj and for peace in the family and for good health and good studies of K. Divya Nivedita. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో వీరికి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని దివ్య పూజా బలిలో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం. పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం. పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా. స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి. స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా దివ్య పూజా బలిలో సమర్పిస్తున్న వారి కుటుంబాలను కోసం మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా వారందరి కోసం ప్రార్థన చేద్దాం. శ్రీ సభలో మాట్లాడుటకు గాను దేవుడు అతనికి తెలివిని వివేకమును అనుగ్రహించెను, మహిమను మెడపట్టితో అతనిని అలంకరించెను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే మనందరము కూడా పునీత మౌనికమ్మ గారి యొక్క మహోత్సవాన్ని, పండుగను కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ రోజున ఆమె యొక్క కుమారుడైన పునీత అగస్తిని గారి యొక్క మహోత్సవాన్ని మనందరము కూడా ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. గొప్ప పునీతుడు, వేదాంత పండితుడు, పీఠాధిపతి, ఒక మంచి గురువుగా మరియు మంచి విశ్వాసినిగా జీవించి ఆయన యొక్క లోకాన్ని వీడి పరలోకానికి చేరుకొని ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యముగా మనందరము కూడా మన యొక్క పాపములను, పవిత్రములైనటువంటి ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యమొకటకు మనం చేసినటువంటి తప్పిదాలను దేవాతి దేవునికి తెలియజేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అగస్తీనుకు నీవు ప్రసాదించిన మనస్తత్వమును నేడు నీ శ్రభయందు పునరుద్ధరింపుము. తద్వారా మేము కూడా అదే మనస్తత్వమును కలిగి ఉండి విజ్ఞాన నిధియగు నీ ఎడల తృష్ణ కలిగి ఉందుము. పవిత్ర ప్రేమకు కర్తవైన నిన్నే మేము వెదుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 13 వరకు. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 13 వరకు. కనుక సోదరులారా, మేము పడుచున్న ఇన్ని కష్టములలో, బాధలలో కూడా మాకు మీ విశ్వాసమును గూర్చి ఎంతయో ఓదార్పు కలుగుచున్నది. ఏలయనా ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగా నిలిచినచో మేము యథార్థముగా బ్రతికినట్లే. ఏలయనా మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు మీ కొరకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము. మిమ్ము స్వయముగా చూచి మీ విశ్వాసమునకు అవసరమైన వానిని అందించు అవకాశము కల్పింపుమని రేయింబవళ్ళు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము. స్వయముగా మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు మేము మిన్ను చేరు త్రోవలో సురక్షితముగా నడిపింతురుగాక. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులు అందరి పట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక.
ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురుగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము వచనములు 45 నుండి 51 వరకు. విశ్వాసపాత్రుడను వివేకవంతుడను అగు సేవకుడు ఎవడు? యజమానుచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనము పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటిపైన యజమాన్యమును నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలుడును. అతడు ఊహింపని దినములలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచుకలతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు పండ్లు కోరుకుందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నీవే
మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మా రక్షణదాయక బలిని తిరుగ సంస్మరణ చేసుకొనుచు మేము నీ కరుణను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ ప్రేమపూరిత కనిక్రమతో కూడిన ఈ దివ్య సంస్కారము మా సమైక్యమును చిహ్నముగాను ప్రేమ బంధమునకు గుర్తుగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పితం, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నావు. ఈ విధమున మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారం, మరొకసారి ఈ యొక్క నడి పూజలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని వారు ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలు తలంపులన్నీ కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా వారందరి కోసము దివ్య పూజా బలిలో నిండు మనసుతో హృదయపూర్వకముగా వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ
ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మరియు జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగో మరియమాతతోనూ, ఆమె భర్త ఎగో పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినుడు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరందరూ సోదరులు అని ప్రభు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన క్రీస్తు పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. అతడి జ్ఞాన శరీరములో అవయములమైన మేము అతని దివ్య దేహముగా రూపొందిందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.